ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీకు బహుఘనత కలుగు చేసేదును. సంఖ్యాకాండము 22 అధ్యాయము 17 వచనము. దేవుని యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, దేవునికి వాక్యానికి ఎప్పుడైతే మనము లోబడి జీవిస్తామో, ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో, అప్పుడు ఆయన మనకి బహుఘనత కలుగు చేస్తాడంట. ఘనత కంటే కూడా బహుఘనత ఇంకా ఉన్నతమైనదండి. అటువంటి బహుఘనతని దేవుడు మన జీవితంలో కలుగు చేస్తాడు. ఇప్పుడున్న పరిస్థితిని చూసి నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు నీ కొరకు ఉన్నతమైన స్థితిని దాచి ఉంచాడు. దానిని గురిగా పెట్టుకో. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆ ఘనత నేను పొందుకోపోతున్నాను. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే భూమి ఆకాశములు గతించును, నా మాటలు గతించవని దేవుని వాక్యం ప్రకారం మన జీవితంలో నెరవేరుతుందండి. అందుకే ఆయన వాక్యానికి లోబడి జీవించండి. ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయన గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తారు. ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, ఆయన అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడు. ఆయన ఎప్పుడైతే ఆయన మాట విని ఆయనకు లోబడి మనం జీవిస్తామో, అప్పుడు దేవుని యొక్క ఘనత మన జీవితంలో బహుగా కలిగి ఆయన సాక్షులుగా మనందరినీ నిలబెట్టాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.